ఫ్రెండ్స్ రాఘవ్ చడ్డా ఇతను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక ఎంపీ, అలాగే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్. రీసెంట్ గా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఇతను పార్లమెంట్ లో రైస్ చేసిన కొన్ని క్వశ్చన్స్ గవర్నమెంట్ మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలని ఆలోచించేలా చేశాయి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, పొలిటీషియన్ మొబైల్ బిల్స్, బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్, ఇన్కమింగ్ కాల్స్ బ్లాకింగ్, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్, 10-minute డెలివరీ సర్వీసెస్ అండ్ రైట్ టు రీకాల్, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రాఘవ్ చడ్డా రైస్ చేసిన కొన్ని క్వశ్చన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కానీ ఆ క్వశ్చన్స్ అడగడం వెనుకున్న రీజన్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఈ క్వశ్చన్స్ కి ఎలా రియాక్ట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ కానీ పెద్దగా ఎక్కడా లేదు. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫస్ట్ వన్, రాఘవ్ చడ్డా గురించి కాస్త బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రాఘవ్ చడ్డా ఢిల్లీలో పుట్టారు. ఆయనకు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన తన సిఏ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత డెలాయిట్ అండ్ గ్రాండ్ థొంటన్ లాంటి పెద్ద పెద్ద అకౌంటెన్సీ కంపెనీస్ లో పనిచేసి 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఆ పార్టీలో యాక్టివ్ మెంబర్ గా జాయిన్ అయ్యారు. తర్వాత పార్టీ యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా మారి యాక్టివ్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు. 2019లో సౌత్ ఢిల్లీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని రాజ్యసభ మెంబర్ గా నామినేట్ చేసి 2022లో ఆయన్ని పార్లమెంటుకు పంపించింది. పార్లమెంట్ లో అడుగుపెట్టిన తర్వాత రాఘవ్ చడ్డా చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద క్వశ్చన్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్స్ ఏంటో 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 1, బయోమెట్రిక్ ఫర్ ఓటింగ్. 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో కేవలం 65% ప్రజలు మాత్రమే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఓటు వేశారు. అంటే దీని అర్థం 100 మందిని పరిపాలించే నాయకుడిని కేవలం 65 మంది మాత్రమే ఎన్నుకున్నారు. ఈ 65% ఓటింగ్ లో కూడా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ప్రెసెంట్ ఇండియాలో ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తే అపోజిషన్ పార్టీలు ఈవీఎం హ్యాకింగ్ జరిగిందని ఆరోపిస్తున్నాయి. హర్యానా, కర్ణాటక అండ్ బీహార్ రాష్ట్రాల్లో లక్షల్లో ఫేక్ ఓటింగ్ జరిగిందని రీసెంట్ గా రాహుల్ గాంధీ కూడా ఎలిగేషన్స్ చేశారు. అయితే ఈ ఫేక్ ఓటింగ్ ని కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలో బ్యాలెట్ సిస్టమ్ నుండి ఈవీఎం సిస్టమ్ కి షిఫ్ట్ అయింది. సో ఓటింగ్ యొక్క అక్యురసీని ఇంకా పెంచడానికి రాఘవ్ చడ్డా ఈవీఎం ప్లేస్ లో బయోమెట్రిక్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయమని పార్లమెంట్ లో క్వశ్చన్ రైజ్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ప్రజలకి కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదా చెక్ చేయడానికి రేషన్ షాప్స్ లో, యూరియా సెంటర్స్ లో, అలాగే పెన్షన్ తీసుకున్నప్పుడు బయోమెట్రిక్ పెట్టగలిగినప్పుడు దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసే నాయకుడిని ఎన్నుకోవడానికి బయోమెట్రిక్ ని ఎందుకు పెట్టకూడదు? అలా చేస్తే అది ఫేక్ ఓటింగ్ ని ఎలిమినేట్ చేయడం మాత్రమే కాకుండా ట్రాన్స్పరెన్సీని అలాగే ప్రజల నమ్మకాన్ని కూడా పెంచుతుంది. అర్థమైంది కదా? క్వశ్చన్ నెంబర్ 2, టోల్ ట్యాక్స్. ఇండియాలో మనం ఒక కారు కొన్నప్పుడు దానికి జిఎస్టీ, రోడ్డు సేఫ్టీ, సెస్, టీసీఎస్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు టోల్ ట్యాక్స్ కూడా కట్టేదాన్ని రోడ్డు మీదకి తీసుకువస్తాం. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం రోడ్డు మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లైటింగ్ అండ్ సేఫ్టీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఈ రోడ్ ట్యాక్స్ ని మన నుండి కలెక్ట్ చేస్తుంది. కానీ చాలా ప్రాంతాల్లో ఉన్న రోడ్స్ కి అసలు మెయింటెనెన్సే ఉండదు. పైగా ఇన్ని ట్యాక్స్లు కట్టిన తర్వాత కూడా ఎడిషనల్ గా మనం టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ రాఘవ్ చడ్డా రైస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా మళ్ళీ టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? హైవేస్ మీద ఉండే ఈ టోల్ ప్లాజాల వల్ల ట్రాఫిక్ జామ్స్ పెరిగి వాల్యుబుల్ టైం అండ్ ఫ్యూల్ వేస్ట్ అవ్వడం మాత్రమే కాదు, ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. అందుకే ఏ వెహికల్ అయినా టోల్ గేట్ దగ్గర 5 minutes కంటే ఎక్కువ వెయిట్ చేస్తే వాళ్ళు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఒక స్ట్రిక్ట్ రూల్ ని తీసుకురావాలని రాఘవ్ చడ్డా డిమాండ్ చేశారు. దీనికి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ రెస్పాండ్ అయ్యి శాటిలైట్ బేస్డ్ టోలింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేశారు. అంటే కారులో ఉండే జీపీఎస్ ని ట్రాక్ చేసి కారు హైవే మీదకి వస్తే ఆటోమేటిక్ గా అకౌంట్ నుండి టోల్ ఫీజు కట్ చేస్తారు. అంటే ట్యాక్స్ కలెక్షన్ ప్రాసెస్ ని సింప్లిఫై చేస్తారు, కానీ టోల్ ట్యాక్స్ మాత్రం కట్టి తీరాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 3, మొబైల్ రీఛార్జెస్. రీసెంట్ గా ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మొబైల్ రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ తో పాటు ఇన్కమింగ్ కాల్స్ ని కూడా బ్లాక్ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది సామాన్య
సామాన్య ప్రజలు సఫర్ అవుతున్నారు. సిమ్ కార్డ్ అండ్ మొబైల్ ఫోన్ మనదైనప్పుడు దానికి వచ్చే కాల్స్ ని ఆపి బలవంతంగా రీఛార్జ్ చేసేలా చేయడం ఒక రాబరీతో సమానం అని చెప్పి రాఘవ చెడ్డా పార్లమెంట్ లో క్వశ్చన్ రైజ్ చేశారు. ఎందుకంటే ఇలా ఇన్కమింగ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్లు ఆపడం వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి కాల్స్ కానీ బ్యాంక్ ఓటీపీస్ కానీ రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి ఈ మొనోపాలిస్టిక్ ప్రాక్టీసెస్ ని ఆపాలని, ఇన్కమింగ్ కాల్స్ అండ్ మెసేజెస్ ని సిటిజన్స్ యొక్క కమ్యూనికేషన్ రైట్ గా ట్రీట్ చేయాలి కానీ ఒక పెయిడ్ సర్వీసెస్ గా మార్చకూడదని రాఘవ చెడ్డా డిమాండ్ చేశారు. క్వశ్చన్ నంబర్ 4, రైట్ టు రీకాల్. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఈ క్వశ్చన్ చాలా వైరల్ అవుతుంది. రైట్ టు రీకాల్ అంటే ఇండియాలో 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఎలక్షన్స్ లో ఓటు వేసి వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉంటుంది. సో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు 5 ఏళ్ల పాటు వాళ్ళని రూల్ చేస్తాడు. 5 ఏళ్ళు అంటే అది చాలా ఎక్కువ టైం. ఒకసారి పొలిటీషియన్ పవర్ లోకి వచ్చిన తర్వాత తనని ఎన్నుకున్న ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకపోతే అప్పుడు 5 ఏళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడాలి. అందుకే నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉన్న అదే ప్రజలకి ఆ నాయకుడు సరిగ్గా పని చేయకపోతే దింపేసే హక్కు కూడా కల్పిస్తే అప్పుడు పొలిటీషియన్స్ భయంతో పాటు బాధ్యతగా పనిచేస్తారు. దీన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఈ సిస్టమ్ ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 24 దేశాలు అమలుపరిచాయి. ఇప్పుడు దీన్ని ఇండియాలో కూడా అమలు చేయాలని రాఘవ చెడ్డా డిమాండ్ చేస్తున్నారు. ఈ రైట్ టు రీకాల్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే కొంతమంది ఎమ్మెల్యేస్ అలాగే ఎంపీస్ ఎలక్షన్ టైంలో ఎలా అయినా గెలవాలి అనే ఆలోచనతో ఉన్నవి లేనివి హామీలు ఇచ్చి పవర్ లోకి వస్తారు. వాళ్ళ ధీమా ఏంటంటే వన్స్ పవర్ లోకి వస్తే నెక్స్ట్ 5 years పాటు వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు అనుకుంటారు. కానీ ప్రజలకి వాళ్ళని దించే హక్కు కూడా ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పుడు ప్రజలు వాళ్ళ పదవీ కాలం పూర్తవ్వక ముందే వాళ్ళని దించేస్తారు. ఇదే రైట్ టు రీకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్వశ్చన్ నంబర్ 5, ఇన్కమ్ ట్యాక్స్. 2026 బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ ట్యాక్స్ కలెక్షన్ యొక్క డేటా బయటపెట్టారు. ఆ డేటా ప్రకారం వెరీ లాంగ్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ద పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ వాజ్ ద మోర్ దాన్ ద కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్. ఇండియాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ 9.88 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ పే చేస్తే సామాన్య ప్రజలు 11 లక్షల కోట్ల ట్యాక్స్ పే చేశారు. అంటే వేల కోట్లు సంపాదించే కంపెనీల కంటే వేలు లక్షలు సంపాదించే సామాన్య ప్రజలే ఎక్కువ ట్యాక్స్ కట్టారన్నమాట. ఈ కలెక్షన్ షిఫ్ట్ అనేది ఫస్ట్ టైం 2019లో స్టార్ట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే 2019లో సెంట్రల్ గవర్నమెంట్ డొమెస్టిక్ కంపెనీస్ యొక్క బేస్ రేట్ ని 30% నుండి 25.17%కి తగ్గించింది. దీనివల్ల టోటల్ ట్యాక్స్ కలెక్షన్ లో 62% ఉండే కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పుడు 47%కి పడిపోతే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క కాంట్రిబ్యూషన్ 38% నుండి 53%కి పెరిగింది. అంటే దీని అర్థం దేశాన్ని నడిపించడానికి సామాన్య ప్రజలే తమ పాకెట్ నుండి ఎక్కువ డబ్బుని ఖర్చు పెడుతున్నారు. సో ఇది చూసిన రాఘవ చెడ్డా శాలరీ తీసుకునే మిడిల్ క్లాస్ వాళ్ళని గవర్నమెంట్ ఒక ఏటీఎం మిషన్ లా వాడుకుంటుందని చెప్పి పార్లమెంట్ లో కామెంట్స్ చేశారు. ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇన్కమ్ ట్యాక్స్ లో స్టాండర్డ్ డిడక్షన్స్ ని 75,000 నుండి 1.5,000కి పెంచాలని డిమాండ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మాత్రమే కాదు, ఎల్టీసీజీ ఇష్యూను కూడా ఆయన పార్లమెంట్ లో రైజ్ చేశారు. ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. స్టాక్ మార్కెట్ లో మీరు ఏదైనా ఒక కంపెనీ యొక్క షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి దాని నుండి వచ్చిన లాభాన్ని 1 సంవత్సరం తర్వాత అమ్మితే ఆ లాభాల మీద కూడా గవర్నమెంట్ 12.5% ట్యాక్స్ వేస్తుంది. దీన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. ఈ ట్యాక్స్ కి భయపడే చాలా మంది భారతీయులు వాళ్ళు దాచుకున్న డబ్బుని స్టాక్ మార్కెట్ లో కాకుండా గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ లో పెడుతున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో వచ్చే లాభాలే అంతంత మాత్రం. అలాంటి లాభాల మీద కూడా మళ్ళీ గవర్నమెంట్ 12.5% ట్యాక్స్ తీసుకుంటే ఇంకా సామాన్యుడికి మిగిలేది ఏముంటుంది? అందుకే ఇండివిడ్యువల్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఈ ఎల్టీసీజీ ట్యాక్స్ అప్లై అవ్వకుండా అబాలిష్ చేయమని రాఘవ చెడ్డా పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. అలా చేస్తే అప్పుడు గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ లో వచ్చిన లాభాలని ప్రజలు స్టాక్ మార్కెట్ వైపు మళ్లిస్తారు. దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఎకానమీ గ్రో అవుతుంది. అర్థమైంది కదా? క్వశ్చన్ నంబర్ 6, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్. ఎయిర్వేస్ అనేవి రోడ్ వేస్ అండ్ రైల్వేస్ లాగే ఒక మేడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. కానీ మన దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ని ట్రాన్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లగ్జరీ షాపింగ్ మాల్స్ లో మార్చేస్తున్నారు.
ఫుడ్ అండ్ ఫైనాన్షియల్ ఐటమ్స్ యొక్క ప్రైజెస్ ని భారీగా పెంచేసి సామాన్య ప్రజలు ఎవరో ఎయిర్పోర్ట్ లో ఒక వాటర్ బాటిల్ కూడా కొనలేని సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట 20 రూపాయలు ఉండే ఒక వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్ లో 100 రూపాయలు ఉంటుంది. 10 నుంచి 20 రూపాయలు ఉండే ఒక టీ ఎయిర్పోర్ట్ లో 200కి పైనే ఉంటుంది. ఇంకా స్నాక్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఫుడ్ ప్రైజెస్ ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ లో వాడానియాతి కాఫేస్ ని స్టార్ట్ చేసింది. కానీ అవి అన్ని ఎయిర్పోర్ట్ లో అవైలబుల్ గా లేక చాలా మంది ప్రజలు ఈ ప్రైజెస్ తో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎయిర్లైన్స్ కంపెనీస్ లగేజ్ కోసం కొంత లిమిట్ ఇస్తాయి. కానీ వాళ్ళు ఇచ్చిన లిమిట్ కంటే 1 కేజీ ఎక్స్ట్రా క్యారీ చేసిన దానికి 500 నుండి 1000 రూపాయలు ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. అయితే అదే ఎయిర్లైన్స్ కంపెనీస్ వాళ్ళ ఫ్లైట్స్ డిలే అయినప్పుడు ప్యాసింజర్స్ యొక్క లాస్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సో రాఘవ్ చడ్డా ఏం డిమాండ్ చేశారంటే ఎయిర్పోర్ట్స్ లో ఫుడ్ ప్రైజెస్ తగ్గాలి, ప్యాసింజర్స్ క్యారీ చేసే ఎక్స్ట్రా వెయిట్ కి రీజనల్ ప్రైస్ మాత్రమే చార్జ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఏదైనా ఫ్లైట్ డిలే అయితే ప్రతి గంటకి ఒక సర్టెన్ అమౌంట్ ఫిక్స్ చేసి దాన్ని ప్యాసింజర్స్ కి కాంపెనెంట్స్ గా ఇవ్వాలి. ఈ క్వశ్చన్స్ కి కూడా గవర్నమెంట్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. క్వశ్చన్ నెంబర్ 7, బ్యాన్ ఆన్ 10 మినిట్ డెలివరీ. ప్రెసెంట్ ఇండియాలో క్విక్ కామర్స్ బూమ్ నడుస్తుంది. అంటే ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీస్ కస్టమర్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ని 10 మినిట్స్ లోపే డెలివరీ చేస్తామని ప్రామిస్ చేసి అలా డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్స్ మీద చాలా ప్రెజర్ చేస్తున్నారు. ఈ ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేక చాలా మంది డెలివరీ ఏజెంట్స్ రెడ్ లైట్ జంపింగ్ అండ్ ఓవర్ స్పీడింగ్ చేసి ట్రాఫిక్ రూల్స్ ని వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్ టైం డెలివరీ చేయకపోతే వాళ్ళకి కస్టమర్స్ నుంచి మంచి రేటింగ్ రాక ఇన్సెంటివ్స్ తగ్గిపోతాయి. ఈ 10 మినిట్ డెలివరీ చేసే వాళ్ళు రోజుకి 10 నుండి 14 గంటలు వాన ఎండ అని తేడా లేకుండా పనిచేస్తున్నారు. సో ఇమీడియట్ గా దీన్ని ఆపకపోతే ఇది డెలివరీ ఏజెంట్స్ కి మాత్రమే కాదు, రోడ్డు మీద తిరిగే సామాన్య ప్రజలకి కూడా ప్రమాదంగా మారుతుందని చెప్పి వెంటనే ఈ 10 మినిట్ డెలివరీ సర్వీసెస్ ని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి రాఘవ చడ్డా పార్లమెంట్ లో ఇష్యూ రైజ్ చేశారు. దీనికి రెస్పాండ్ అయిన గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై ఇండియాలో క్విక్ కామర్స్ బిజినెస్ చేసే ఏ కంపెనీ అయినా 10 మినిట్ డెలివరీ అనే పదాన్ని ఎక్కడా వాడకూడదు. ఈ పేరుతో బ్రాండింగ్ గానీ ప్రమోషన్ గానీ చేయకూడదు. కస్టమర్ మొబైల్లో 10 మినిట్ టైమర్ అనేది రన్ అవ్వకూడదు. డెలివరీ ఏజెంట్స్ కి జరిగే టోల్ యాక్సిడెంట్ లో 20% యాక్సిడెంట్ ఈ టైమర్ రన్ చేయడం వల్లే జరుగుతున్నాయి. అందుకే గవర్నమెంట్ ఈ కొత్త రూల్ ని 2026 జనవరి నుండి అమల్లోకి తీసుకొచ్చింది. అయితే రాఘవ్ చడ్డా రైస్ చేసిన అన్ని ఇష్యూస్ సాల్వ్ అవ్వలేదు. అడిగిన అన్ని క్వశ్చన్స్ కి పార్లమెంట్ లో సమాధానం రాలేదు. కానీ కొన్ని ఇష్యూస్ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. అయితే ఈ యాక్షన్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయడం వల్లే తీసుకుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సొల్యూషన్ వచ్చిందా లేదా అనేది సెకండరీ, కానీ క్వశ్చన్ చేసే వాయిస్ అయితే ఖచ్చితంగా పార్లమెంట్ లో ఉండాలి. అది రాఘవ్ చడ్డా అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈ వీడియోలో రాఘవ్ చడ్డా అడిగిన కొన్ని క్వశ్చన్స్ మాత్రమే కవర్ చేశాం. మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.